స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాసినటువంటి లేఖ లెటర్ నంబర్ 8/CM అడిషనల్ సెక్రటరీ /2021 శ్రీ నరేంద్ర మోదీజీ రిటర్న్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ హిజ్ ఓన్ లెటర్ హెడ్. దీనిలో ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏంటంటే అండి, I would like to draw your kind attention towards the facts. The company has around 19,700 acres of land currently, and the valuation of these lands alone could exceed 1 lakh crore rupees due to the location of the plant in the urban area and rapidly expanding urban sprawl. ఏం చెప్తా ఉన్నారంటే అండి, ఆ లేఖలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విలువైనటువంటి భూమి ఉంది. 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి ఉంది. అది 1,00,000 కోట్లకి పైబడి ఉంటుంది. ప్రధానమంత్రి గారు మంచి అర్బన్ ఏరియాలో సెంటర్లో ఉంది సార్ అని చెప్తూ ఆయన గారు ఏమన్నారంటే, ఈ లెటర్లో ఫినిషింగ్ టచ్ లాస్ట్ పేజ్లో ఆయన చేసినటువంటి ప్రతిపాదన, మానిటైజింగ్ ల్యాండ్ టు మేక్ ది కంపెనీ క్యాష్ రిచ్. ప్రధానమంత్రి గారు ఆ భూమి అమ్మేద్దాం సార్, మనం దాన్ని తెగనమ్మేద్దాం, అమ్మేసి ఆ డబ్బులతో మంచి సొమ్ములు తీసుకొద్దాం అని చెప్పి ఆయన రాసినటువంటి మాటలు ఏంటంటే, ఉన్నటువంటి దాదాపు 19,700 ఎకరాల్లో ఇమ్మీడియట్గా RINL has nearly 7,000 acres of unutilized lands, and the measure that Government of India can take up is to monetize these lands by way of plotting and sale, and the amounts realized will make the company cash rich. సో ఆయన గారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్లాట్లేసి అమ్మేయాలంటండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదే కదా తమరు రాసింది లెటర్లో? 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్ ఉంది. దానిలో అర్జెంటుగా మనం 7,000 ఎకరాలు తెగనమ్మేద్దాం, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? ఆస్తుల్ని తెగనమ్మటం అనేది కంపెనీని ఆదుకోవటమా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఈ లెటర్ గురించేనా మీరు ఇంత గొప్ప ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏం రాశాడో చదివి వినిపించి, ఎప్పటికైనా దయచేసి నిన్న ఎవరైనా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2 లేఖలు రాశారంట, చాలా గొప్పగా ఏదో అడిగారంట అన్న భ్రమలో కనుక ఎవరైనా ఉంటే ఆయన లేఖలో ఏం రాశారో ఇప్పుడు చదివి వినిపించిన తర్వాత మన గొడ్డల పార్టీ అధ్యక్షుడి యొక్క నిజమైనటువంటి నైజం ఏంటో అర్థమై ఉంటుంది. 7,000 ఎకరాల భూమిని తెగనమ్మేయండి, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేద్దాం అని లేఖలో రాసి దీని గురించి నిస్సిగ్గుగా నిన్న గొప్పలు చెప్తా ఉంటాయా నువ్వు? ఇదా దీన్ని పరిష్కారం అంటారా? నిన్న అందుకనే మా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక పాత వీడియో, గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, వన్ ఫైన్ డే చీఫ్ మినిస్టర్ నన్ను పిలిచి స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేద్దాం, మనం ఇంకో రకంగా మనం ఏదో రాజధాని నిర్మాణం అని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాం కదా, దానికి వాడేద్దాం అని చెప్తే నేను షాక్ అయ్యాను. వద్దు సార్, అది కరెక్ట్ కాదండి, అట్లా ఆస్తులు అమ్మటం కరెక్ట్ కాదు అని నేను చెప్తే, అలవా నీకేం తెలుసు అని ఆయన గదవాయించాడని చెప్పి నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియో ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు పోస్ట్ చేస్తే, లేదు ఆయన తిట్టడం, బండబూతులో సుబ్రహ్మణ్యం గారిని తిట్టడం, పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన అని చెప్పి, మరి దీన్నేమంటారు సార్? ఇవాళ గొడ్డల పార్టీ తరఫున మాట్లాడేటటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిందంత పచ్చి అబద్ధం, అసలు మేము ఎప్పుడు అలా అనలేదని వాళ్ళు అంటున్నటువంటి వారు ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి రాతల గురించి ఏమంటారు?
మీకు డే 1 నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడాలన్న ఆలోచన లేనే లేదు. దాన్ని ఎట్లా తగనమ్మేద్దాం, దాన్ని ఎట్లా మోతేద్దాం, దాని ద్వారా ఎలా మనం జేబులు నింపుకుందాం, ఏ రకమైనటువంటి వ్యాపారం చేద్దాం, ప్లాట్లు వేద్దామా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామా, ఈ ఆలోచన తప్పితే స్టీల్ ప్లాంట్ ని కాపాడాలన్నటువంటి ఆలోచన మీకు 1% కూడా లేదు అని చెప్పటానికి, ప్రూవ్ చేయటానికి ఈ లేఖలో ఉన్నటువంటి ఈ రాతలకు మించి ఏమి సాక్ష్యాలు ఉంటాయండి? జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టి రాసినటువంటి లెటర్ ఇది. ఆయనే చెప్పాడు ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాశానని చెప్పి. కానీ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? భూములని తెగనమ్మడం. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు నేను చాలా రకమైనటువంటి చర్యలు తీసుకున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడటం కోసం, బలోపేతం చేయటం కోసం. అసలు నేను పాటుపడినంత ఇంకెవరూ పాటుపడలేదని చెప్పి. ఇదిగోండి ఆయన హయాంలో వచ్చినటువంటి వార్తలు. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. మ్యాంగనీస్ ఇసుక క్వార్ట్జ్ గనుల లీజు పొడిగింపునకు నో. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. ఇది సార్ మీరు సాధించినటువంటి ఘనకార్యం, ఇది మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవి. ఏ రకంగా మరణ శాసనం అని ఒకసారి వివరాల్లోకి వెళితే, విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లా గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ గనులు ఉన్నాయండి. నెల్లిమర్లలో 64 హెక్టార్ల సిలికా, అదేవిధంగా అనకాపల్లి జిల్లా కింతాడలో క్వార్ట్జు, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో లైమ్ స్టోన్, అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం జిల్లా మాదారంలో డోలమైట్ గనులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఉక్కు తయారీకి అవసరమైనటువంటి ఖనిజాలు. వీటికి సంబంధించి ఈ మ్యాంగనీజు, సిలికా వీటికి సంబంధించి గనుల యొక్క లీజ్ పీరియడ్ అయిపోయి, అయ్యా మాకు లీజ్ పీరియడ్ అయిపోయింది, తక్షణమే దాన్ని రెన్యూవల్ చేయండి, లేకపోతే మా కార్యకలాపాలకి అది ఆటంకం కలిగిస్తుందని పాపం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL అధికారులు నెత్తినోరు బాదుకుని ఎన్నిసార్లు అడిగినా సరే 2022తో లీజ్ కాలం అయిపోయింది. 2024 వరకు గొడ్డలపాటి అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాల పాటు దాని లీజు పొడిగించకుండా, ఎందుకు పొడిగించలేదంటే అది ప్రైవేట్లో వ్యాపారం చేసుకోవచ్చు కదా. స్టీల్ ప్లాంట్కి ఆ మ్యాంగనీస్ గనులు, సిలికా గనులు ఇస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏముంది? అదే వాళ్ళకి లీజు పొడిగించకుండా మనమే వ్యాపారం చేసుకుంటే తాడేపల్లి కొంపకి ఫుల్గా క్యాష్ కదా. అందుకని 2 సంవత్సరాల పాటు ఆ లీజును పొడిగించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాంగనీస్ గనుల యొక్క లీజుని పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ ని కాపాడాం. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మాదారంలో డోలమైట్ గనుల లీజుని పాపం వాళ్ళ టైంకి ఎక్స్టెండ్ చేశారు. కానీ మన రాష్ట్రం